వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైడ్రా ఓ డ్రామా వ్యవస్థలో నడుస్తోందన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. గతంలో ప్రభుత్వమే పేదలకు ఇచ్చిన భూమిని ఇప్పుడు అక్రమం అంటూ నోటీసులు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని హస్మత్పేట చెరువు పరిసరాల్లో ఉన్న వందలాది మంది పేదల ఇళ్లకు నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. కాంగ్రెస్ నేతలు ఇతర కమర్షియల్ ప్రాంతాలకు నోటీసులు ఇవ్వకుండా కేవలం పేదల్ని టార్గెట్ చేశారంటూ మండిపడ్డారు. స్థానిక కార్పొరేటర్తో కలిసి ఆయన హస్మత్పేట చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు. ఆనాడు జిహెచ్ఎంసీ లేదా అక్కడ ఆనాడు కట్టుకుంటున్నప్పుడు నీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు, ఆనాడు నీ ముఖ్యమంత్రి ఏం చేసినట్టు, ఇవాళ కూలగొడితే ఆహా ఓ అంటున్నారు. ఆనాడు ఇచ్చింది నీ పార్టీ కదా, ఆనాడు ఇచ్చింది ఈ ముఖ్యమంత్రి కదా. ఇవాళ ఇట్లాంటి అనేకం ఉన్నాయి కాబట్టి నేను అంటున్నా, ఇవాళ ముఖ్యమంత్రులే ఐఏఎస్ ఆఫీసర్లే ఆ విషయాన్ని మర్చిపోకండి. ఇవాటికి మేము అంటున్నాం, నిజంగానే మీకు ప్రభుత్వం దమ్ముంటే నేను ఒక సూచన చేస్తా ఉన్నా, మీకు దమ్ముంటే ఒక పని చేయి. ఇప్పటికైనా ఏ చెరువులు అయితే ఇవాళ ఉన్నాయో ఆ చెరువులలో ఏ ప్రైవేట్ భూములు అయితే ఉన్నాయో ప్రైవేట్ భూములు గుంజుకొని తీసుకొని వాళ్ళకు భూమి బదులు భూమి ఇవ్వండి.